సుందరి అందతందాల సుగుణ సుగుణ సుందరి అందతందాల సుగుణశీల నీ వియోగము క్షణమైన నిశితమగును చేరిగున్నాడ భవదీయ ద్వారసీమా తలుపు తీయవే వామరో తాళదాల ఇప్పుడు తీసుకో. చాలండి, దిష్టి తగులుతుంది. ఎవరైనా వింటే వెంటనే సినిమాలో చేరుకోమంటే నువ్వు నోరు మేమంటే మిమ్మల్ని లోపలికి రమ్మంటుంటే వాయస్ అంటుంటుంటుంటుంటుంటుంటే రాధా ఏమిటి అడ్రస్ అంతా? అద్దెకి తెప్పించానండి. వాయిదా వరిగా కట్టేయచ్చు. ఇల్లన్న తర్వాత ఒక కుర్చీ మంచమన్నా లేకుండా ఉంటే ఎలా? సరే. వంకాయలు వీస రూపాయల చొప్పున పావు వీస 37 నయా పైసలు. ఈసి రూపాయి పోలే కదా గురు. నోరమే రూపాయనరా. బెండకాయలు వీస రూపాయి చొప్పున పావు వీస 25 నయా పైసలు. ఇది పావు వీస ఉండవే. అదేంటిది నువ్వు దగ్గర దగ్గరుండుకోను వాడాడు గురు. అదే తోసే. బీరకాయలు వీస 75 నయా పైసలు చొప్పున పావు వీస 35 నయా పైసలు. మీరు ఏ బడిలో చదివారండి? చూడు ఈ పొట్లకాయలు చూడు అప్పుడే కోసిచ్చారు. ఈ పొట్లకాయలా? సొరకాయలు సొరకాయలు. చాలండి మీరు కోసిన సొరకాయలు. మిగతా 2 రూపాయలు ఇలా ఇవ్వండి. 2 రూపాయలు ఏమిటి? మా లెక్క ప్రకారం 1 రూపాయేగా. మీరు అడిగితే నేను కాదంటానా? ఎందుకీ అబద్ధాలు? ఇది తప్పు కదూ. ఇది కూడా తీసుకోండి. చాలా అలసిపోయారు కానీ ముందు కాఫీ తీసుకోండి. వాయస్ అడగకుండా కాఫీ ఇచ్చే అర్థాంగి భార్య ఉంటే ఈ భూలోకం స్వర్గంలో పోయిపోతుంది అనుకో. సరే గాని మన వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళకేమండి, సోఫాలు బీరువాలు పట్టిమంచాలు చాలా వచ్చాయి. పట్టిమంతాలు కూడా వచ్చాయా? దానికి దోమతలు ఉందా? డేంజర్ డేంజర్. గ్రంథం నా గ్రంథం. పిల్లలు ఎక్కువ చొప్పులు తక్కువ. ఇప్పుడు చూడండి ఇల్లంతా ఎలా కలకలాడుతుందో. మాట్లాడరే, మీకు నచ్చలేదా? నచ్చడానికి బాగానే ఉంది. ఆగండి ఆగండి. వెరీ గుడ్. ఆహా, సోఫాలు మంచాలు బీరువాలు ఔషధూరుగా కలపాలు. వెరీ గుడ్ వెరీ గుడ్. చూసారా ఆయన ఏమంటున్నారు? వాడికే అంటాడు. కూర్చో. అబ్బాయి ఇల్లంతా చక్కగా ప్లాన్ చేశారు. చేయవలసింది చెప్పావయ్యా, తెల్లవారేటప్పటికి చేయిస్తాను. ఏమిటిది? ఏముంది? ఫ్యామిలీ ప్లానింగ్. పిల్లలు ఎక్కువ సుఖం తక్కువ. నా పసంద పని. ఇది నవ్వులాట కాదయ్యా, చాలా ముఖ్యమైన విషయం. పిల్లలు ఎక్కువైతే తల్లికి అనారోగ్యం, తండ్రికి పోషణాభారం. మధ్యతరగతి కుటుంబాలు 2 తిండి 10 మందికి పంచాలంటే ఎవ్వరికి ఏం రాదు. ఇంకా అతి సంతానం అతి పాపం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావురా? ఏం చేయాలంటే అదంతా గ్రంథంలో ఉంది. పుస్తకం అంతా చదవండి, మీకే అర్థమవుతుంది. వస్తాను. లక్ష్మీకాంతమ్మ రావడం పోవడం ఇదే నా పని అయిపోయింది. నీ గడప చుట్టూ తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోతున్నాయి. నా డబ్బు మాత్రమేమిటి? ఇలా ఎన్ని గడువులు గడుపుతావు? ఆగినన్నాళ్ళు ఆగారు. వీలైనంత త్వరలోనే ఏర్పాటు చేస్తాను మాధవ్ గారు. ఈ మాటలు విని విని విసిగెత్తింది. పిల్లవాడి చదువు అన్నావు, పెళ్లి అన్నావు, ఆ తర్వాత ఉద్యోగం అన్నావు. ఉద్యోగం వచ్చి 6 మాసాలైంది. వాడి డబ్బు రాసలేదు. ఈ వాలకం చూస్తూ ఉంటే మనవడు పుట్టాలని, వాడికి పెళ్లి కావాలని, తిరిగి పిల్లలు పుట్టాలి, అప్పుడు అప్పు తీరుస్తానని అనేటట్టుగా ఉంది. అంతేనా? మా కుటుంబ పరిస్థితులు మీకు తెలియందే ఉంది నారాయణ గారు. నాకు అన్నీ తెలుసమ్మా. బస్తీలో నీ కొడుకు కోడలు కొలకటానికి డబ్బుంది కానీ నాకు ఇవ్వడానికి లేకపోయిందా? అంతా నా రాత నారాయణ గారు.
రాతల్లో ఏముందమ్మా, అంతా నీ చేతుల్లో ఉంది. కానీ ఇదిగో ఆఖరి మాట చెబుతున్నాను, అవతల నేను పొలం పట్టుకుంటున్నాను. నాకు డబ్బు చాలా అవసరం. 15 రోజుల్లోగా నా డబ్బు ఇచ్చేసేయాలి, తెలిసిందా? అంతే, ఆఖరిసారి చెప్తున్నాను. ఇవ్వలేకపోతే నీ ఇల్లు, వాకిలి, మంచం, కంచం అన్ని జాగ్రత్త. వస్తా. అన్నయ్యకు ఉత్తరం రాసి పడేయమ్మ. అలాగే ఆ పైన దేవుడే ఉన్నాడు. అన్నయ్య, ఇక్కడ పరిస్థితులు నానాటికి భయంకరంగా తయారవుతున్నాయి. నీవు ప్రయోజకుడువైన అమ్మ కష్టాలు తీరలేదు. అప్పుల వాళ్ళు అనరాని మాటలు అంటున్నారు. నీవు ఎలాగైనా కొంత పైకం పంపకపోతే మాకు నిలువ నీడ కూడా కరువు. నీ చెల్లి కమల. ఇంటి ఖర్చు రాత జాగ్రత్తగా వాడు. ఏదైనా అమ్మ కాస్త డబ్బు పంపించచ్చు. పంపించండి, నేను వద్దన్నానా? చూడు, ఇదిగో బడ్జెట్. ఇది ఇంటి వాడికి, పాలవాడికి, స్టోర్స్ వాడికి ఇచ్చేసి ఈ నెల క్లబ్ చందా కట్టడం మానే, చిల్లర ఖర్చులు కూడా తగ్గించుకో. అదేమిటండి, బయటికి వెళ్ళేటప్పుడు పాకెట్ మనీ లేకుండా ఉంటే ఎలా? అదే చెప్తున్నాను రాధా, ఈ నెల నువ్వు సినిమాలకి వెళదామా? వాయస్ బ్రహ్మాండమైన సినిమా. ఒకే అమ్మాయి హీరోయిన్, హీరో, విలన్, కమెడియన్ అన్ని పాత్రలు వేసేస్తుందట. తర్వాత కదా వెండి తెరపై చూడు. లే త్వరగా లే. ఏమిటి అన్నిటికీ తలుపుతావు గంగిరెద్దులా? వాంజెట్లు వేసుకో, 2 టిప్ టాప్ పోతారు. జాలీగా అలా వెళ్ళొచ్చేద్దాం. వాయస్. నో సార్. 10 రూపాయలు ఖర్చునేగా, పర్వాలేదులే. పండనాడు కూడా బడ్జెటేనా? పద. వాయస్. నో సార్. ఇదిగో ఇదిగో సంపేస్తాను, గుదేస్తాను, పుడిస్తాను. అరే అరే అరే, నాటకంలో ఏముళ్ళా? నేనింత భయపడుతుంటే కొంచెమన్నా భయం లేకుండా నవ్వుతానే. నాకెందుకండి మీ దగ్గర భయం? అదే సరేననుకోబ్బా. మొగుడు ముండా కొడుకు ఇంత గింజుకు వస్తున్నప్పుడు భార్య అనేది సినిమాలో యాక్షన్ లాగా కాస్త భయపడ్డ నటించకూడదా అంటాను నేను. వాయస్, మీరు నటిస్తున్నారుగా, నాకు ఈ సినిమాయే చాలు. ఎంతసేపన్నా చూడాలనిపిస్తుంది. కానివ్వండి. అయిన వాటికి కాని వాటికి ఖర్చు పెట్టడానికి మన అయ్య అమ్మ ఇచ్చిన ఆస్తులున్నాయా ఏమిటి? పోనిద్దు, మా ఇన్సూరెన్స్ వాడు చెప్పినట్టు ఇవాడున్నవాడు రేపు లేడు. ఇదంతా మూటగట్టు పట్టుకుపోతామే. అలా అంటూ సంసారాలు చేస్తే ఆయనట్టేలండి. పర్వాలేదు, మీరెంత వాదించినా ఒక నయా పైసా కూడా ఇవ్వను. అలా అనుకురాదా. ఈ నెల ఎలాగైనా సరే అమ్మకు డబ్బు పంపించాలి. అమ్మా అమ్మా అమ్మ, అస్తమానం మీకు అమ్మ గొడవే. నేను ఎలా పోతే మీకే? రాధా, నీ ధోరణి నాకేం బాగాలేదు. సంపాదిస్తున్న మనకే చాలడం లేదంటే అప్పులు చేస్తూ అమ్మ సంసారం ఎలా చేస్తుందో చెప్పు. నా మీదే అనే ఆశలు పెట్టుకు జీవిస్తున్న అమ్మకు మనం చేయవలసిన నిర్వాహకం ఇదేనా? ఏమైనా సరే నా ఖర్చులు తగ్గించుకోవడం కష్టం. అంత పట్టుదలగా ఉంటే ఇదిగో 2 రూపాయలు. మీరు వెళ్ళి సినిమా చూసిరండి. అబ్బే, ఏమిటిది శుద్ధ ఓల్డ్ మోడల్ భార్యనా? పైగా బిఏ చదువు. మన రాధమ్మ చూడు ఎంత జాలీగా ఖర్చు పెడుతుందో. వాడు మనకంటే ఏం పెద్ద సంసారం. ఏమోనండి, అటువంటి చితుకుల మంట కాపురం చేయడం నాకు చేత కాదు. ఈ శ్రీరంగ నీతులు నాకేం చెప్పనక్కర్లా. మీకు అంతగా పంపించాలని ఉంటే కాదనడానికి నేనెవరిని? అంతా పంపించేయండి, నాకేం ఇవ్వక్కర్లా. సరే, కానీ అంతా నీ దగ్గరే ఉంచుకో. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. చూడు, ఒక దిక్కులేని తల్లికి నువ్వు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే అదేనా చెప్పు. వాయస్ సార్. బెస్ట్ కాఫీ ఇది. కాఫీ అబ్బో, పిల్లల కోసం కొత్త కూర. రాధా, తెల్లవారితే క్లబ్. చిచ్చి,